హాయ్ ఆల్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుంటున్నాం. మే 1 నుండి ఫస్ట్ ఫేజ్ జనాభా లెక్కలు జరుగుతాయి. సెల్ఫ్ రిజిస్ట్రేషన్కి ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు టైం ఉంది. ఇప్పుడు మనం సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేయాలి. చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం నివసిస్తున్న స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్చర్ ఇవ్వాలి. ఈ విధంగా టాప్ అప్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే చేయాలి. కుటుంబం పెద్ద పేరు ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చి వెరిఫై చేయాలి. ఇచ్చిన నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చి వెరిఫై ఓటీపీ చేయాలి. స్టేట్ డిస్టేట్ సెలెక్ట్ చేయాలి. పిన్ కోడ్ మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ పిన్ కోడ్ టైప్ చేయాలి. గూగుల్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం ఎక్కడ ఉన్నామో అక్కడి కరెక్ట్ లొకేషన్ మ్యాప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మ్యాప్ని మనం జూమ్ చేస్తూ ఉంటే మనం ఉన్న ఏరియా, మన పక్కన ఉన్న షాప్లో అవి నేమ్స్ చాలా క్లియర్గా చూపిస్తున్నాయి. తర్వాత ఈ ప్రశ్నలు అనేవి ఓపెన్ అవుతాయి. ఇంటి యొక్క పైకప్పు దేనితో కట్టారు, గోడ దేనితో కట్టబడింది, నేల దేనితో కట్టబడింది, ఎస్సీ ఎస్టీ ఇతరులు అంటే ఎస్సీ ఎస్టీ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి. మిగిలిన బీసీ ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఇతరులు అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంటి యజమాని స్థితి ఓన్ హౌస్ ఉందా, ఓన్ హౌసా లేకపోతే రెంట్ హౌసా, ఇప్పుడు మనం ఎక్కడైతే ఉంటున్నామో అది ఓనా రెంటా, లేకపోతే అసలు ఎక్కడ ఓన్ హౌస్ అనేది లేదా, లేకపోతే ఇప్పుడు మనం రెంట్ హౌస్లో ఉంటూ ఓన్ హౌస్ వేరే ప్లేస్లో ఉందా అనే ఆప్షన్స్ ఇక్కడ క్లియర్గా అడుగుతుంది. నివాస గదులు మనం ఏదైతే ఇంట్లో ఉంటున్నామో అందులో నివాస గదులు ఎన్ని ఉన్నాయని అడుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మ్యారీడ్ కపుల్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతుంది. బాత్రూమ్ ఫెసిలిటీ ఉందా లేదా, ఉంటే బాత్రూమ్ ఏ టైప్ ఆఫ్ బాత్రూమ్ అని కూడా క్వశ్చన్ ఉంటుంది. ఆ నెక్స్ట్ క్వశ్చన్ డ్రింకింగ్ వాటరు కొలాయి నీరా, ఇంటికి కొలాయి సమీపాన్ని ఉందా, దూరంగా వెళ్ళాలా దగ్గరగా వెళ్ళాలా అని క్వశ్చన్ ఇది. వెలుతురు లభ్యమయ్యే వనరులు ఆల్మోస్ట్ మనందరం కూడా పవర్ ఎలక్ట్రిసిటీతోనే మనకి వెలుతురు అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ డ్రింకింగ్ వాటర్ ఏ టైప్ ఆఫ్ వాటర్, అంటే ఇప్పుడు మనం పైప్ వాటర్ తాగుతున్నామా, బోర్ వాటర్ తాగుతున్నామా, హ్యాండ్ బోరా అనే క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వేస్ట్ వాటర్ ఫెసిలిటీ, వేస్ట్ వాటర్ మనం ఏదైతే గిన్నెలతో వాటర్ ఏదైతే కిచెన్లో యూజ్ చేసే వాటర్ ఏవి టైప్ ఆఫ్గా వెళ్తుంది, ఓపెనా లేకపోతే క్లోజ్ డ్రైనేజ్ అని అడుగుతుంది. ఆ నెక్స్ట్ క్వశ్చన్ స్నానం చేయటకు ఉన్న వసతి బాత్రూమ్స్ ఫెసిలిటీ ఉందా లేదా అనే క్వశ్చన్ ఇది. రేడియో ఉందా అనే క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ టెలివిజన్. ఆ నెక్స్ట్ వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం, ప్రస్తుతం అందరం కూడా ఎల్పిజి కనెక్షనే ఉంది. ఆల్మోస్ట్ మనం గ్యాస్ స్టవ్ మీదే వంట చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇంటర్నెట్, ల్యాప్టాప్, టెలిఫోన్, సైకిల్ ఉందా, ఇంట్లో సైకిల్ కూడా నోట్ చేయాలి. 2 వీలర్ ఉందా కూడా అనేది క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ కార్, జీప్, వ్యాన్, ఇది మూడిట్లో కార్ ఉంటే కార్ ఎన్ని ఉన్నాయి, జీప్ ఎన్ని ఉన్నాయి, వ్యాన్ ఎన్ని ఉన్నాయి అన్న క్వశ్చన్ కూడా ఉంటుంది. ఆ నెక్స్ట్ ప్రధాన ఆహార ధాన్యం, మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా ఆల్మోస్ట్ రైస్నే తీసుకుంటున్నాం. లాస్ట్లో మొబైల్ నెంబర్ వచ్చిన తర్వాత మనకి ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇవ్వడం అయితే అవుతుంది. ఇచ్చిన తర్వాత మనం ఒకసారి రీచెక్ చేసుకోవచ్చు. రీచెక్ చేసుకున్న తర్వాత మనం సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఐడి నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అది హెచ్ అనే నెంబర్ అనేది వస్తుంది. అది ఏదైతే సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వచ్చి కిందన ఏదైతే హెచ్తో కూడిన ఒక నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని మనం నోట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత మనకి జనాభా గణన కోసం మన ఇంటికి వచ్చిన అధికారికి ఈ నెంబర్ ఇవ్వడం వల్ల మన సర్వే అనేది విజయవంతంగా స్పీడ్గా మన సర్వే అనేది పూర్తవుతుంది. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.